హనుమ సూర్యుడు అస్తమించే వరకు ఆ త్రికూట పర్వతం దగ్గరే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. చీకటి పడగానే హనుమ తన శరీరాన్ని చాలా చిన్నదిగా సూక్ష్మంగా మార్చుకున్నాడు. ఆ శరీర ప్రమాణం ఒక చిన్న పిల్లి పిల్లలా ఉంది. ఒక సాధారణ కోతి ఎలా కనిపిస్తుందో హనుమ కూడా అలానే మారిపోయి ఎగురుకుంటూ లంకానగరం ప్రధాన ద్వారం దగ్గరకు ప్రవేశించాడు. దూరం నుంచి లంకానగరాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమ లంకను దగ్గర్నుంచి చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు. దారి పొడవునా బంగారపు స్తంభాలు, వెండి స్తంభాలు, బంగారు కిటికీలతో లంకానగరం మెరిసిపోతోంది. గంధర్వ నగరంలా ఉంది. ఇది రాక్షసులుండే నగరం అంటే ఎవరూ నమ్మరని హనుమ తనలో తాననుకున్నాడు. లంకానగరం ప్రారంభంలోనే 7 అంతస్తులు 8 అంతస్తుల మేడలు హనుమకు కనిపించాయి. అన్ని భవనాలు బంగారంతో అలంకరించబడి ఉన్నాయి. వాటిపై రత్నాలతో పొదిగి భవనాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాంటి లంకానగరంలో సీతమ్మ ఎక్కడ కనిపిస్తుందా అని హనుమ అటూ ఇటూ తిరుగుతున్నాడు. చీకటి పడినా చంద్రుడి కాంతిలో లంకానగరం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ మనుషుల కన్నా వానరాల దృష్టి చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది కదా. అలా హనుమ సూక్ష్మ రూపంతో లంకలో ప్రవేశించటంతో సుందరకాండలో 2వ సర్గ పూర్తయింది.